हरनाथाय ते नमः। जय श्री कुसुमहरा। యుగళమూర్తులైన శ్రీ కుసుమహర్నాథ్ లీలా కళ్యాణ మహోత్సవం 4/2/2025న రథసప్తమి రోజున నిత్య సంకీర్తన మందిరం అయిన బడంగ్పేట్లో ఉదయం 10 గంటలకి జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో పలువురు భక్తులు విచ్చేసి భక్తి శ్రద్ధలతో ఈ కళ్యాణ మహోత్సవాన్ని వీక్షించారు. ఈ లీలా కళ్యాణ మహోత్సవం హరిసభ భక్త బృందము మరియు బడంగ్పేట్ భక్త బృందము సమిష్టిగా నిర్వహించారు. ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే యస్యద్వృత్తాజ్ఞా పారిషద్యా పరిషదం విఘ్నం నిఘ్నం తదతం విశ్వక్సేనం తమాశ్రయే కూర్మాదీన్ దివ్యలోకం తదుర్మణిమయం మంటపం తత్తుదేశం తస్మిన్ ధర్మాదిపీఠైరగ్రాహిణీ చ ఇదం అక్షత నమస్కారాన్ కుర్యాత్. ఓం దేవదేవ జగన్నాథ భక్తానుగ్రహ కారణాత్ ప్రజానాం రక్షణార్థాయ దైవీత్వం చోత్సవం కురు. ఓం స్ముతతే సకల కళ్యాణం భాజనం యత్ర జాయతే పురుషస్త్వమామి నిత్యం శరణం హం సర్వదా సర్వకార్యేషు నాస్త్యేయాయ మంగళం. హ్రీం హ్రూం స్మరామి ఇదం యజమాన్యాయ ఆచమనం కృత్వా. ఓం అచ్యుతాయ నమః, ఓం అనంతాయ నమః, ఓం గోవిందాయ నమః, ఓం కేశవాయ నమః, ఓం నారాయణాయ నమః, ఓం మాధవాయ నమః, ఓం విష్ణవే నమః, ఓం మధుసూదనాయ నమః. లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం యజమాన్యాయ అనియోర్దంపత్యో ఆచమనం కృత్వా. ఇది సంకల్ప విధానేన ఆచార్యాన్ అస్మదీయాన్ పరమగురోన్ ఇది స్వామినః సేవార్థం భగవత్పాదమూలే మయా సహ ఇదం మాధ్యానిక సమయేన భాగ్యనగర విశేషేణ ఇదం అవధాని సకల లోక జగద్రక్షణార్థం అవధీన్యస్య యోగ్యతాయుధర్తేన కళ్యాణ ఇది సకల యోగ్యతాయుధర్తేన భగవంతం పుండరీకమావాహయామి స్థాపయామి ఇది నమస్కరోమి. యజమాన్యాయ ప్రాణ అక్షింతలు తీసుకొని కుడుముక్కుల వాసన చూసుకుని పక్కకు వేసుకోండి. ప్రాణానాయమ్య వినియోగ. ఓం ప్రాణానాయమ్యాః. ఓం భూః ఓం భువః ఓం స్వః ఓం మాః ఓం జనః ఓం సత్యం తచ్చవితురేణ్యో భర్గో దేవస్య ధీమహి ధియో యో న ప్రచోదయాత్. ఓమాపౌతో తిరసో అమృతం బ్రహ్మభూర్భువస్వరో. అక్షింతలు కుడి చేతిలో తీసుకోండి, ఎడమ చేతిలోకి వేసుకొని కుడి మోకాల మీద పెట్టుకోవాలి. ఓం ఇదం సంకల్ప విధానేన శ్రీకృష్ణ పరమాత్మత యోగ్యతా సిద్ధ్యర్థేన సంపూర్ణత స్వామినః అనుగ్రహ ప్రసాద సిద్ధ్యర్థేన ఓం అద్య పూర్వోక్త ఏవం గుణ విశేషేణ విశిష్టాయాం అస్యాం శుభయుతో శుభే శోభనే మంగళే ముహూర్తే అద్య బ్రహ్మణః ద్వితీయ పరార్తే శ్రీ శ్వేతవరాహ కల్పే వైవస్వితమన్వంతరే కలియుగే ప్రథమ పాదే జంబోద్వీతే భరతవర్షే భరతఖండే శతాబ్దే మెహరోర్ దక్షిణ దిగ్భాగే పంచమీ సాంగత్వేన సప్తమీ తిథౌ శుభవాస యోగ్యతాయుధత్వేన మంగళవాసరాణి తాన్యాం భౌమ్యవాసరే శుభవాసనక్షత్రే వంగన విశేషేణ విశిష్టాయాం అస్యాం శుభతిథౌ అస్య కుటుంబస్య యజమానస్య గోత్రోద్భవస్యః యజమాన్యాయ పడగశల గోత్రోద్భవస్యః యజమాన్యాయ శ్రీనివాసరావు నామధేయస్యః రవికుమార్ నామధేయస్యః లక్ష్మీ సౌభాగ్యవతి లావణ్య నామ్యః కుమార్యాः చరిత్ నామధేయస్యः వంశికా నామ్యः రాజ్కుమార్ నామధేయస్యः గీతా నామధేయస్యः రచనా నామ్యः సహ కుటుంబానాం సబాంధవానాం సకలః యజమాన్యాయ మూలకుల గోత్రోద్భవస్యः ఏకనాథం నామధేయస్యः శ్రీదేవి నామ్యः శ్రీధర్ నామధేయస్యः శ్వేతా నామ్యः శ్రీకాంత్ నామధేయస్యः మౌనికా నామధేయస్యः శ్రీనాథ్ నామధేయస్యः శ్వేతా నామ్యः వెంకటేష్ నామధేయస్యः సహ కుటుంబానాం యజమాన్యాయ నానాగోత్రేభ్యः నానానామధేయస్యः సకల కృష్ణ సకల సంపూర్ణత అనుగ్రహ ప్రసాద సిద్ధ్యర్థేన మాధ్యాన్నిక సమయే ప్రాతకాల సకల సంపూర్ణ అనుగ్రహः యోగ్యతా సిద్ధ్యర్థేన అనుగ్రహేణ ప్రసాదేన సిద్ధిరస్తు తదాస్తు. చెప్పండి, అందరూ కూడా చెప్పండి. మమ అస్మాకం సహ కుటుంబానాం క్షేమ స్థైర్య ధైర్య వీర్య విజయ అభయ ఆయువు ఆరోగ్య ఐశ్వర్యం అభివృద్ధ్యర్థం
सिद्ध्यर्थं धर्मार्थ काममोक्ष चतुर्वेद फल पुरुषार्थ सिद्ध्यर्थं अंगत्वेन मम संकल्प सिद्ध्यर्थेन जगत् रक्षणार्थं लोक रक्षणार्थं श्री कुसुमहर श्रीकृष्ण अवतार स्वामिनः सेवार्थं ये दोष समजनित तद्दोष परिहारार्थं संपूर्णतः मम नक्षत्र जातक मम व्यापार संपद उद्योग योग्यता सिद्ध्यर्थेन स्वामिनः कृपया संकल्प अना अदि विद्येन कृपया संपूर्णता अनुग्रह प्रसाद सिद्धिरस्तु ఓం ఇది యోగ్యత ఇదర్థిన అక్షతాన్ని విన్యస్య ఆ చేతిలో ఉన్నటువంటి అక్షతలు మీరు ఆయన చేతిలో వేసి ఎడమ చేతితో నీళ్ళు పోసి దానిలో వదిలిపెట్టేయండి అమ్మా. इदं योग्यता सिद्धिरस्तु दैवात्मानं संप्रोक्ष देवशत्वास विदप्रसवे अश्विनो और अश्विनो देशद्येन तेजसे ब्रह्मवर्चसा याविषञ्चामि ईश्वरी सर्वभूतानां हरिद्रादि कुंकुमान् समर्पयामि अर्चित प्रार्चित प्रियमेधा स्वर्चितां अर्चन्तु पुत्रिकां मृतपुण्यन्तश्च प्रार्चिताः मनसक्का मम कोतिं वास सत्यमजीवैः पशूनां रूप ओमिदम् अक्षतान् समर्पयामि पुष्पैः पूजयामि धूपान् धारयामि ओम मानोजवं ते जातवेदो कामश्वं पुरुषं जगतो अभिग्रजज्ञ आगे श्रियामा परिवादया यन्यवात्रं मदो पूर्णं ददाति मदव्यो एकदा ब्रह्मणो भारति एकदैवैर्वान् आयुस्तेजो दधाति गणपति आराधने विनियोगः ओम इति योग्यता इत्यर्थेन अनुग्रहेण प्रसादस्तु ओम सुमुखाय नमः ओम एकदन्ताय नमः ओम कपिलाय नमः ओम गजकन्निकाय नमः ओम लंबोदराय नमः ओम विकटाय नमः ओम विघ्नराजाय नमः ओम द्वैमातुराय नमः ओम धूमकेतवे नमः ओम गणाध्यक्षाय नमः ओम बालचंद्राय नमः
श्रीमन्महागणाधिपतये नमः। ध्यायामि, ध्यानं समर्पयामि, आवाहयामि, आसनं समर्पयामि, अष्टेशार्घ्यं समर्पयामि। ఆ నీళ్ళతో ఒక 2 సార్లు నీళ్లు ప్రోక్షణ చేయండి సార్. ओम अष्टेशार्घ्यं समर्पयामि, पादेह पाद्यं समर्पयामि, मुखे शुद्ध आचमनं समर्पयामि। ओम नैवेद्य नमस्कारान् समर्पयामि। ओम प्राणाव्यानवृदानस्तमानः प्राणायस्त्वं व्यानायस्त्वं वृदायस्त्वं समायस्त्वं ब्रह्मयस्त्वं मध्ये मध्ये पाणिहस्तो वृक्षामि पादवृक्षामि मुखो ताम्बूलं समर्पयामि। इति योग्यताय दत्तेन स्वामिनः नैवेद्य नमस्करोमि। नीराजनं सन्दर्शयामि। गजाननं चतुर्बाहुं शङ्खचक्रगदाधरं मङ्गलं समको देवा मङ्गलं विघ्ननायक मङ्गलं समको देवा मङ्गलं चाकुवाहन मङ्गलमहनीरादीपं सन्दर्शयामि नमस्करोमि। बोलो गणेश महाराज की। ओम सुमुखच्चैकदन्तच्चाकपिलो गजगन्नकः लम्बोदरच्च विकटो विघ्नराजो गणाधिपः धूमकेतुर्गणाध्यक्ष बालचन्द्रो गजानन वक्रतुण्डशूर्पकर्णं हेरम्बस्कन्दपूजा षोडशैतानि नामानि यप्पटे चुनियादपि विद्यारम्भं विवाहे च प्रवेशगमे तथा सङ्ग्रामे सर्वकार्येषु विघ्नसायते। ओं भूः सकुटुम्बसपरिवाराग्रमः श्रीमते गजानन योग्यताय दत्तेन सम्पूर्णतः गणपति अनुग्रह प्रसादेन अक्षत नमस्कारान् समर्पयामि। చెప్పండి. వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవ సర్వ కార్యేషు మమ సర్వదా. ఓం గజాననం చతుర్బాహుం శంఖచక్రగదాధరం తర్జన్యాం తర్జనీయస్తం సుభక్తం పరమాత్మనే సంపూర్ణతః యోగ్యతాయ దత్తేన అనుగ్రహేణ ఉద్యాసనం కరిష్యే. ఉద్యాసనం అవ్వై నమసోపసద్య యజ్ఞేన అనురాధాన్ విషావర్ధయంతః శతం జీవేన శరదస్తవీరాः యజ్ఞేన యజ్ఞమయంతు దేవాతాని ధర్మాని ప్రథమాన్యాసం చేనాహం మహిమాస్సంతే ఇత్ర పూర్వే సాధ్యాస్సంతి దేవాः. దాన్ని ఇట్లా పట్టుకుని ఇట్లా కదిలించినట్టు చేయండి సార్. ओमिति योग्यता सिद्धिरस्तु गणपति फलप्रसादं यजमान्यायः योग्यता दत्तेन अनुग्रहेण प्रसादेन सिद्धिरस्तु शिरसा गृह्णामि। संपूर्णतः गणपति अनुग्रह प्रसाद सिद्धिरस्तु तदास्तु। ओम इति तदानुगत्वेन विश्वक्सेन गणपति आराधनं करिष्ये पुण्यवाचनं करिष्येत्। ओम స్వామివారికి మనం దేని కొరకైతే కార్యక్రమం చేస్తున్నామో అలాంటి సంకల్పాన్ని మనం గట్టిగా చేసుకున్నాం. ఆ తర్వాత మనం ఇంట్లో కానీ బయట కానీ ఎక్కడ ఏ కార్యక్రమం చేసినా సకల అవిఘ్న దోష పరిహారార్థం విజ్ఞానం ప్రసాదేన సిద్ధి వినాయక పూజాం కరిష్యేత్ అనేటువంటి విషయం శాస్త్రం మనకు చాలా చక్కగా చెప్పింది. అంటే వైష్ణవ సాంప్రదాయంలో విశ్వక్సేనుడు ఉంటాడు, స్మార్త సాంప్రదాయంలో గణపతి ఉంటాడు. ఈ యొక్క విఘ్న వినాయకుడు ఏం చేస్తాడయ్యా అంటే మనము ఏ కార్యక్రమం చేసినా మనకు అవిఘ్న దోషాలు ఏమైనా ఉంటే తొలగజేసి చక్కగా విజ్ఞానాన్ని ప్రసాదిస్తాడు ఆయన. అందుకే సకల అవిఘ్న దోష పరిహారార్థే విజ్ఞాన ప్రసాదేన సిద్ధి వినాయక పూజాం కరిష్యేత్ అనేటువంటి విషయాన్ని చెప్పుకున్నాం. అందుకే మనం ఆయన ఏం చేసాం, ఆయన యొక్క ఆరాధన చేసుకున్నాం. మనము ఇదంతా శుద్ధి కావాలంటే ఏం చేయాలి? గంగాజలంతో స్వామివారికి తెచ్చినటువంటి పదార్థాలు పెట్టేటువంటి నైవేద్యాలను కూడా శుద్ధి చేయాలి. శుద్ధి చేయాలి అంటే దానికి పుణ్యవాచనం అనేటువంటి కార్యక్రమం చేయాలి. మనం నెక్స్ట్ చేసుకునేటువంటి కార్యక్రమం పుణ్యవాచనం. ఓం అద పుణ్యవాచనం కరిష్యేత్ ద్వితీయో బ్రాహ్మణాన్ భోజయిష్యే అదమన సమాధీయత ప్రసీదంతు భవంతః స్వస్తి పుణ్యాహం వాచయిత్వా స్వస్తి పుణ్యాహం వాచయిత్వా ఓం పుణ్యాం భవంతో భ్రువంతు పుణ్యాం భవంతో భ్రువంతు స్వస్తిర్భవంతో భ్రువంతు స్వస్తిర్భవంతో భ్రువంతు. ఓం పుణ్యాః యోగ్యతా సిద్ధ్యర్థేన అనుగ్రహేణ ప్రసాదేన సిద్ధిరస్తు తీర్థం సంప్రోక్షాత్. ఆ తీర్థం ప్రోక్షణ
तामेवं विद्वानते होति नान्यपन्था यज्ञेन यज्ञयन्त देवाः तानि धर्माणि प्रथमान्यासन् तेनागुमयमास्सन्ते यत्र पूर्वे साध्याः सन्ति देवाः इति योग्यताय दत्तेन षष्ठी पुण्या तन्नो विष्णु प्रचोदयात् गन्धान् कुकुमान् धारयामि धूपं परिकल्पयामि अगरबत्तिलो తీసుకున్నాము ओम दशांगुलं गुलोपेदं सुगन्धं सुमनोहरं आग्रहं सर्वदेवानां धूपोऽयं प्रतिगृह्यता धूप नमस्कारान् समर्पयामि तेजो मङ्गलमहनीरादिवं सन्दर्शयामि नमस्करोमि ओम कल्याणाद्भुतगात्राय कामितार्थप्रदायिने श्रीमद्वेङ्कटनाथाय श्रीनिवासाय मङ्गलं मंगलं कौशलेन्द्राय महनीय गुणात्मने चक्रवर्ती तनूजाय सार्वभौमाय मंगलम् ओम योग्यताय दत्तेन अनुग्रहेण प्रसादेन सिद्धिरस्तु इदं योग्यताय दत्तेन संपूर्णतः अक्षरान् समर्पयामि स्थापयामि सूचयामि यज्ञेन यज्ञमयन्त देवाः तानि धर्माणि प्रथमान्यासन् तेनागुमयमास्सन्ते यत्र पूर्वे साध्याः सन्ति देवाः इति योग्यताय दत्तेन उद्वासं दाన్ని పట్టుకు ఇట్లా కదిలించండి योग्यता सिद्धिरस्तु तदास्तु आत्मानं पुनरेसदा तेन सहस्रधारेण पावमान्य पुनन्तु मा व्राजापत्रं पवित्रं शतोऽध्यात्मगुं हिरण्मयं तेन ब्रह्मविदोमयं भूतब्रह्म प्रणीमहे इन्द्रश्रुणीति सहना पुनातु सोमस्वस्त्या वरुणः समीक्षा यो राजा पुनाहि पुनः जातवेदा मूर्ध्यन्द्वाना पुनातो रक्षाकङ्कणमाचरेत् रक्षाबन्धनमुहूर्तः शुभमुहूर्तो अस्तु अक्षतान् समर्पयामि कुङ्कुमान् समर्पयामि ओम इति योग्यता सिद्ध्यर्थेन अनुग्रहेण प्रसादेन सिद्धिरस्तु गन्धान् धारयामि ओम गन्धद्वारान्तरादर्शां नित्यपुष्टां करीषिणी ईश्वरी गुं सर्वभूतानां त्रामिहोपक्वये श्रियं ओम दशांगुलं गुलोपेदं सुगन्धं सुमनोहरं आग्रेयान् सर्वदेवानां धूपोऽयं प्रतिगृह्यता साक्षी प्रत्यक्षदीपं सन्दर्शयामि नमस्करोमि इति योग्यता दत्तेन अनुग्रहेण रक्षमां पायिति हस्तेषु अर्घ्ययोग्यता सिद्धिरस्तु मूर्सार्లు తీసుదాండి ओमिति योग्यता दत्तेन मङ्गलनीरार्दीपं सन्दर्शयामि भगवन्नाम सम्पन्नं भावानन्दं विश्वनाथं कुर्वदे श्रीकृष्णाद्वैतसिद्धान्तसूत्रानुयोगिनं भगवन्नाम सम्पन्नं भावानन्दं विश्वनाथं कुर्वं भजे इति योग्यता दत्तेन सर्वरक्षमां पाहि योग्यता सिद्धिरस्तु तदास्तु Sweet
నెక్స్ట్ మరి అమ్మాయిని వెతకాలి కదా, అక్కడ వెతకడానికి మనము ఇక్కడ ఒక నలుగురు పెద్దవాళ్ళను మనం ఇక్కడ పిలవడము, వాళ్ళ తాంబూలం ఇచ్చి అలా ఇచ్చి ఆ యొక్క అన్నాల్ బాబాకి మరి అమ్మాయిని వెతికి తీసుకురమ్మని చెప్పి జగన్మాతను వెతికి తీసుకురమ్మని చెప్పి వాళ్ళని పురమాయిస్తారు పూజారి గారు. బండగిరి గారు, విజయరామయ్య గారు, వెంకటరమణ గారు, సుబ్బారావు గారు నలుగురు రండి. చూసుకోవచ్చు, ఇబ్బంది లేదు. విజయరామయ్య గారు అయితే ఎక్స్పర్ట్, ఆయన అన్ని సుబ్బారావు గారు వీడియో రండి, తాంబూలం తీసుకోండి. రాంబాబు గారు కూడా వెతకాలి. అదేవిధంగా నారాయణ గారు విజయవాడ నుంచి ఎంతో శ్రమ కోర్చి వచ్చారు. వాళ్ళు మరి వైద్యులు, వాళ్ళ దగ్గర ఎంతో మంది బయటలు వస్తుంటారు కనుక వాళ్ళు కూడా వెతికి మరి వీలైనంత తొందరగా అన్నాల్ బాబాకి అమ్మాయిని వెతకాలని కోరుకుంటున్నాను. రండి ఎవరు అమ్మాయి ఎక్కడ ఏం విషయం చెప్పండి. పేరు పుష్పకుమారి, జన్మించింది కుమార్తె. ఇది సంకల్ప ప్రకారేణ ఇదం యోగ్యతా సిద్ధ్యర్థిన అనుగ్రహేణ ప్రసాదేన సిద్ధిరస్తు తదాస్తు. తదయోగ్యతా విదక్తిన అక్షత ఆరోహణ నమస్కారాన్ సమర్పయామి. అక్షతాంధవలాన్ దివ్యాన్ శాలియాన్ శుశ్వన్ గ్రహణ పరమానందం ఈశపుత్ర నమోస్తే. ఇది అక్షత ఆరోహణ యోగ్యతా విదక్తిన అనుగ్రహణ ప్రవర. ఓం చతుస్సాగర పర్యంతం గోబ్రాహ్మణేభ్యం శుభం భవతు. భార్గవచ్యావన ఆప్నవాన వాస్య పౌరోదశ పంచారుషేయ ప్రవరాన్విత వాత్సాయన గోత్రోద్భవాయ చతుర్దిశ భువనాధీశ్వరీం అఖిలాండకోటి బ్రహ్మాండనాయకీం సకల జగత్స్వరూపిణీం శ్రీ కుసుమ కుమారి దేవి నామ్నీం కన్యాం చతుస్సాగర పర్యంతం గోబ్రాహ్మణేభ్యం శుభం భవతు. కాశ్యపావసార నైతుతరే పారైప్య శాండిల శౌండిల్య సప్తారుషేయ ప్రవరాన్విత శాండిల్య గోత్రోద్భవాయ మదన గోపాల శర్మరో నప్తే. మదన గోపాలుని యొక్క మనవరాలు ఈమె అని చెప్తున్నాడు. చతుస్సాగర పర్యంతం గోబ్రాహ్మణేభ్యం శుభం భవతు. కాశ్యపవత్సర నైద్రువరే పరైప్య శాండిల శాండిల్య గోత్రోద్భవస్య శ్రీకాంత శర్మణ పుత్రాయ. శ్రీకాంత శర్మణ యొక్క పుత్రుడు
చతుస్సాగరపర్యంతం గోబ్రాహ్మణేభ్యం శుభం భవతు కాశ్యపవత్సరనైద్రువరే పరైప్య శౌండిల్య గోత్రోద్భవాయ జయరామ శర్మణ పుత్రాయ జయరామ శర్మణుని యొక్క పుత్రుడు అని చెప్తున్నాడు. చతుస్సాగరపర్యంతం గోబ్రాహ్మణేభ్యం శుభం భవతు కాశ్యపావతార నైద్రుతరే పిరౌప్య శాండిల శౌండిల్య గోత్రోద్భవాయ భువనాదిశాఖిలాండకోటి బ్రహ్మాండనాయకాయ సకల జగ ధాతరాయ శ్రీ హరనాథ శర్మనే వరాయ కన్యాదాన సకల ఫలమాప్తి కామ్యవాన హరినాథ శర్మనే వరాయ. తన పేరేమంటున్నాడు? హరినాథ శర్మనుడు అని చెప్తున్నాడు. సంప్రదే కన్యాదాన యోగ్యతిన కన్యాదాన సంప్రదే నమమా కన్యాదాన ఇదపూర్వకం అక్షతాన్ సమర్పయామి. ఇది యోగ్యతా సిద్ధ్రస్తు మంగళాష్టకమవధారయాత్.